బైబిల్లో దేవుడు రాయించిన కొన్ని మాటలు, మరి ఆ మాటలతో వాక్యంతో ఈ గృహాన్ని ప్రారంభిద్దాము. భూమి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా దేవుని వలన కలిగించబడింది అన్నది వాస్తవం. ఎందుకంటే బైబిల్లో దేవుడు ప్రతి వస్తువును దేవుడు దాని పని నిమిత్తమును కలుగజేశాను అన్న మాట సామెతల గ్రంథంలో మనం చదువుకుంటాం 16వ అధ్యాయం 4వ వచనంలో. అక్కడ వస్తువులుగా వేటిని పోల్చాడు దేవుడు అంటే, చాలామందికి వస్తువులు అనగానే ఏమనుకుంటారు అంటే ఇంట్లో వాడుకునేవి మాత్రమే వస్తువులు అనుకుంటారు. వస్తువు అనగానే ప్రకృతిలో దేవుడు కలిగించిన ప్రతి దానిని కూడా దేవుడు ఏమన్నాడు అంటే వస్తువులు అన్నాడు. ఒకసారి ఆ మాట చదువుదాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగ చేశాను అన్నాడు. ఏమన్నా మాట చూడండి, యెహోవా అనే ఆయన, దేవుడు అనే ఆయన ప్రతి వస్తువును కూడా దాని పని నిమిత్తమును కలగజేశాను. వస్తువులు అనగానే ప్రకృతిలో ఉన్న ప్రతి దానిని కూడా దేవుడు వస్తువే అంటాడు. సూర్యుడిని వస్తువుతో పోల్చాడు, చంద్రుడు వస్తువు, నక్షత్రాలు వస్తువు. సృష్టి అంతా వస్తువులైనప్పుడు ఆ సృష్టిలో నుంచి తీసి కట్టబడిన ఈ గృహం కూడా దేవుడి దృష్టిలో ఏంటి చెప్పండి? ఇప్పుడు ఒక వస్తువు. కారు ప్రయాణం చేయడానికి వస్తువు, ఫ్రిడ్జ్ కూరగాయలు దాచుకోవడానికి ఒక వస్తువు. అలాగే గృహం కూడా కొద్ది రోజులు మనం నివసించడానికి దేవుడిచ్చిన ఒక వస్తువు. బాగా వినండి ఈ మాట, గృహం ఏంటి? ఒక వస్తువు. వస్తువుని ఎలా చూడాలి? ఎలా చూడాలి చెప్పండి? వస్తువుని ఎలా చూడాలి? వస్తువుని వస్తువులాగే చూడాలి. వస్తువుని దేనికి కొంటాం? పని కోసం కొంటాం కదా. ఇప్పుడు ఫ్రిడ్జ్ కొన్నామంటే కూరగాయలు పాడైపోతున్నాయండి, దాచుకోవడానికి కొనుక్కున్నారు. ఒక మంచం కొనుక్కున్నారంటే ఏమంటే పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి కొనుక్కున్నాం. ప్రతి వస్తువుకు కూడా ఒక పని ఉంటుంది. ఆ పని నిమిత్తం ఆ వస్తువుని మనం కొనుక్కుంటాం. ఇది నిజమైతే ఇంకో మైక్ చూడుతుంది, ఎక్కడ ఉందో అది లాగేస్తుంది. ఇంకో మైక్ ఏది ఆపేరు దాన్ని, రైట్. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాను అంటే, ఇదిగో ఈ గృహాన్ని కూడా దేని నిమిత్తం కలుగజేసి ఉంటాడు? పని ఉంది. మీరు బాగా, నేను ఎవరి జీవితాలలో ఏది జరుగుతుందో ఒకటి ఆలోచిస్తూ ఉంటానండి. అది మీరు బాగా అర్థం చేసుకోవాలి. గృహం ఇచ్చి ఒక ప్రాంతంలోనికి మనల్ని నడిపించాడు అంటే, ఆ గృహంలో దేవుడి సేవ జరుగుతున్నప్పుడు, దేవుడు పని జరుగుతున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎవరినో కాపాడాలనుకుంటున్నాడు దేవుడు. అందుకే మనల్ని అక్కడికి పంపిస్తాడు. బైబిల్లో ఏ భక్తుడిని ఏ ప్రాంతానికి పంపించినా కూడా దాని వెనకాల ఉన్న దేవుడు ఉద్దేశాలు ఏంటి అని మనం ఆలోచిస్తే, అక్కడ ఏదో ఒక ఆత్మ అక్కడికి వెళ్ళటం, ఆ ప్రాంతంలో వీరు చక్కగా దేవుడిలో బ్రతకటం, వీరి ద్వారా ప్రార్థనలు జరగటం, తద్వారా దేవుడు ఒక సంకల్పాన్ని కలుగుంటాడు. ఏ వస్తువు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా దాని వెనకాల దేవుడికి ఒక సంకల్పం ఉంటుంది. అలాగే పరలోకంలో ఉన్న కన్నతండ్రి భూమి మీద మనల్ని ప్రేమించిస్తున్న ప్రతి దాని వెనకాల కూడా ఒక పని ఉంటుంది అన్నది వాస్తవం. ఇప్పుడు ఈ గృహాన్ని ఇచ్చి లేదంటే ఒక వస్తువుని ఇచ్చినప్పుడు దేవుడు ఏ వస్తువు గురించి అయినా బైబిల్లో ఏం మాట్లాడతాడో ఒకసారి బైబిల్ అందరు తీసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూడండి అందరూ. ఏమండి 7వ అధ్యాయంలో అందరూ దయచేసి వస్తువుల గురించి మాట్లాడుతున్న వచనం ఒకటి చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 29 నుంచి చదువుదాం. సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితం అన్నాడు. అంటే కాలం చాలా చిన్నది. యేసుక్రీస్తుల వారి రాకడకు దగ్గరగా ఉన్న కాలంలో మనం ఉన్నాం. అది చెప్తూ, కాలము సంకుచితమునై ఉన్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది
తమది కానట్టును. చూసారు అలా మాట్లాడుతున్నాడు. చివరి దినాలలో ఉన్నాం కనుక భార్యలు కలిగిన వారు భార్య లేనట్టును అంటే భార్యను విడిచిపెట్టమని కాదు. భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును అంటే దేవుడి పని ఉన్నప్పుడు ఎవరు మర్చిపోవాలి? అది. ఇక నీ వస్తువుకి దేవుడి పని వచ్చినప్పుడు ఆ వస్తువుని నువ్వేం చేయాలి? ఎంత బాగా రాశాడంటే, వస్తువులు కొనువారట, వస్తువును కొనువారట తమది కానట్టును. కొన్న తర్వాత ఆ కొన్న వస్తువుకి దేవుడు పని ఏర్పడితే అప్పుడు నువ్వేం చేయాలట? అది నాది కాదండి, దేవుడే ఇచ్చాడు కదా, దేవుడికి పనికి వాడే భాగ్యం ఆ వస్తువుకి దక్కింది అంటే అది నాది కాదు కదా, ఆయన ఇచ్చాడు కదా, ఆయన పనికి వాడండి అనాలట. ఎవరు నేను చాలా మంది మనసుల్లో చూస్తానండి, మనిషి ప్రాణం ఏమన్నా ఇస్తాడు కానీ ఆ మనిషి కొనుక్కున్న వస్తువు ఏమంటే ఎవడండి? ఆడపిల్లలు డెగిసాలు అడగండి వంటకేమని. అవసరమైతే మా అరచేయి కూసుకుని వెళ్ళండి కానీ ఇంట్లో ఉన్న గుండుకు మాత్రం ఏమనంటది. వస్తువులకి ప్రాణాలకి లంకండి. చాలా మందిని చూస్తాను కదా, ఏ పనికి దేవుడి పనికి ఏ వస్తువు అడిగినా వస్తువు ఇవ్వడానికి అసలు ప్రాణం ముందుకు రాదండి. పాడైపోతుంది అంటారు, నలిగిపోతుంది అంటారు, విరిగిపోతుంది అంటారు, చెడిపోతుంది అంటారు. దేవుడి పనులు చెడిపోతే నీకు ఆశీర్వాదమే కదా, ఇలా ఎందుకు ఆలోచించరు? దేవుడి పనుల వస్తువు విరిగిపోతే ఆశీర్వాదమే కదా. ఒక సహోదరుడికి ఏమంటే అది దానివల్ల మేలు జరుగుతూ అది నాశనం అయిపోతే మనకి మేలే కదా. మరలా దానికి పెట్టుబడి పెడతాం కదా, ఆ పెట్టుబడి ఎవరి అకౌంట్లో పడుతుంది? దేవుడికే కదండి. దేవుడికి వాడి పాడైపోవటం ఎంత 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 భాగ్యం తెలుసు. అది ఈరోజు మా శరీరాలు పాడైపోతున్నాయి, ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఎందుకు పాడైపోతున్నాయి ఆరోగ్యాలు అంటే ఏదో హ్యాపీగా మరి లోకంలో తిరుగుతూ సంతోషిస్తూ కాదు, దేవుడి కొరకు ప్రయాణాలు చేస్తూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నందుకు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ఆరోగ్యం పోతుంది. ఆరోగ్యం ఎవరి నిమిత్తం పోతుంది? దేవుడి నిమిత్తమై. అలాగే వస్తువు కూడా ఎవరి నిమిత్తమై పోవాలి? దేవుని నిమిత్తమై పోవాలి. ఎంత బాగా రాశాడు చూసారా? వారు కొనున్నది, వారు ఏదైతే కొంటారో అది ఇల్లు కానివ్వండి, కారు కానివ్వండి, ఏదైనా దేవుడికి ఉపయోగపడే అవకాశం ఆ వస్తువుకు వచ్చినప్పుడు ఏమన్నా నిరభ్యనంతంగా ఏమన్నా అభ్యంతరం ఏమి చెప్పకుండా అమ్మ వాడేయండి మా వస్తువుని దేవుడికి అనాలట. మీకు మాట చెప్తానండి, నేను అనుభవించి చెప్తాను ప్రతిదీ. దేవుడిలో అనుభవపూర్వక జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది. అది పొందుకున్న వాళ్ళకి దేవుడు బాగా అర్థమవుతాడు. ఒకప్పుడు నాకు దేవుడు చిన్న కారు ఇచ్చాడు, మీకు తెలియదు కాదు. ఆ కార్ని ఎలా వాడానో మీ అందరికీ తెలుసు. ఎప్పుడన్నా దాన్ని దాచిపెట్టానా? కారుని దాయటం కానీ, కారుని అమ్మో ఇది మరి పాడైపోద్దండి ఎక్కువ మంది అని ఎక్కించుకోకపోవటం కానీ ఎప్పుడైనా నాలో చూసారా? నలుగురు ఉంటే అది 8 మందిని ఎక్కించుకుని తీసుకెళ్ళేవాడు నేను. అందుకే పాడైపోయింది అది. తెలుసా మీకు విషయం? చెప్పను ఇక్కడ. చిన్న కారు దేవుడి పనులో పాడు చేసేసాను కనుక ఇప్పుడు ఏ కారు వచ్చింది? పెద్ద కారు వచ్చింది. దాంట్లోకి ఎవరిని ఎక్కించుకోలేదు అనుకోండి, నేను ఎప్పటికీ డొక్కు కారులో తిరగటమే. తెలియాలి ఇవన్నీ మీరు. అనుభవపూర్వం అనమాట. అంటే ఒకటి దేవుడి కోసం పోగొట్టేసుకుంటే దేవుడు దానికంటే ఇంకా మంచిది ఇస్తాడు. ఇప్పుడు ఇది పాడైపోయింది, రేణగలు వచ్చింది, అది దేవుడి పనిలోనే పోయింది. అలా వస్తువులు దేవుడి పనిలో పోతా ఉంటే దేవుడు మంచివిస్తాడు. నమ్మాలి ఇది. నమ్మండి. దాచేసుకుందాం, అరిగిపోకూడదు, చెరిగిపోకూడదు, పడైపోకూడదు అంటే ఏం చేసుకుంటావు? అరిగిపోకుండా చిరిగిపోకూడదు దాచుకుని అందాన్ని చూసుకోవడానిక? వాటిని చూసి మురిసిపోవడానిక? ఇచ్చి ఒక్కటి ఉండాలి ఎప్పుడు కూడా. ఏది మనకిచ్చినా ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడికి ఇవ్వాలి. అలాంటప్పుడు నీకు దేవుడు ఇంకా మంచిది ఇస్తాడు. కింద ఎంత మంచి మాట చెప్తాడు అంటే, కొనువారు తాము కొనున్నది తమది కానట్టును ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఎలయనగా, ఇది సూపర్ మాట, మీరు చాలాసార్లు విన్నారు. ఈ లోకపు నటన గతిస్తుంది అంటే మనకు వచ్చిన వస్తువు కూడా ఒక నాటకమే అంటాను నేను. ఎలా నాటకం చెప్పండి? మనకి వస్తున్న ప్రతి వస్తువు కూడా ఒక నాటకమే. భార్య నాటకం, భర్త నాటకం, పిల్లలు నాటకం. ఎందుకు? ఎవడు భార్యకో భర్తకో ఇద్దరిలో ఎవరో ఒకరికి మరణం వచ్చింది అనుకోండి, ఆ క్యారెక్టర్ క్లోజ్ అయిపోయిందా? అయిపోయింది. నటన క్లోజ్ అయిపోయిందా? క్లోజ్ అయిపోయింది. వస్తువు అంటారా? మనకున్న వస్తువులన్నీ మనమే అనుకుంటాం. యేసుప్రభు రేపు వచ్చేసాడు అనుకోండి, ఈ వస్తువు ఏమైపోద్ది చెప్పండి?
అంతే కదండి, భూమితో పాటు లయమైపోయావు కదా ఇవన్నీ. అంటే జస్ట్ అనుభవించరా అని ఇచ్చాడు. చిన్నప్పుడు చూడండి, పిల్లలకి మట్టి బొమ్మలు కొనిచ్చేవారు. ఐడియా ఉందా? ఇప్పుడు ప్లాస్టిక్ బొమ్మలు ఏమి లేవు కదా. నా చిన్ననాడు బొమ్మలన్నీ కూడా మట్టి బొమ్మలండి. ఆ మట్టి బొమ్మ ఇవ్వగానే ఎంత ఆనందం వచ్చిందంటే, బొమ్మ కొన్నాం, బొమ్మ కొన్నాం, బొమ్మ కొన్నాం. 4 రోజులు కొనగానే బొమ్మ ఇరిగిపోయేది. అలాంటి మట్టి బొమ్మే ఈరోజు మనం వాడుతున్న ప్రతి వస్తువు. ఉండదు, కానీ అవి దేవుడి కొరకు ఉపయోగించటంలో మనిషికి ఏముంటుంది అంటే పరలోక భాగ్యం. నా కొరకు వాడుతున్నాడు అన్న ఆనందం. ఇకపోతే మనకొక గృహం ఇచ్చిన దేవుడు, జాగ్రత్తగా వినండి ఇక్కడి నుంచి, మనకొక గృహం ఇచ్చిన దేవుడు, అది గృహం కానివ్వండి, వస్తువు కానివ్వండి, ఎక్స్ట్రా మీకు ఏది దేవుడిచ్చినా అది దేవుడికి ఒక గృహం ఉంది. దానికి దేవుడు పెట్టిన పేరు విశ్వాస గృహము అంటాడు. బైబిల్లో ముందు మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక మీరు చూడండి, ఈ మాట ఎంత బాగుంటుంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఇలా 9వ వచనం చదివితే ఇంకా బాగుంటుందండి. 9 నుంచి 9, మనము మేలు చేయట యందు వెసకకయుందుము అన్నాడు. మేలు చేయటంలో ఎలా ఉండాలట? విసుకుపోకూడదు. జీవితకాలం మనం మేలు చేసే వరంగానే ఉండాలి. అది క్రైస్తవుడి స్వభావం, లక్షణం. మీరు మేలు చేయటం విషయంలో వెసకక ఉండండి అని ఎందుకన్నాడు అంటే, ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మీకు. విసుకుపోవటం అంటే ఎలా ఉంటుందంటే, చెల్లి వాళ్ళు మన వాళ్ళే కనుక వాళ్ళు బాధపడరని వాళ్ళ మీద పెట్టి చెప్తున్నాను. జాషువా చెల్లి ఇల్లు తీసుకున్నారు కదా, ఇల్లు తీసుకున్న తర్వాత అమ్మ ఇల్లు తీసుకున్నారు కదా, కొంచెం సేవకుడు వస్తున్నాడు, మీ ఇంట్లో పెట్టుకున్నా అని చెప్పాను అనుకోండి. ఫస్ట్ టైం పెట్టుకుంటారు ఆనందంగా, సంతోషంగా. తర్వాత మళ్ళా వారానికి ఇంకో సేవకుడు వచ్చాడు, మళ్ళా ఇంట్లో పెట్టుకున్నాను నన్ను. ఎలా ఉంటుంది సెకండ్ టైము? ఏమనిపించదు. మూడోసారి ఏమనిపించదు. నెలలో ఇద్దరిని పట్టుకుని వచ్చేస్తున్నాను ఇంటికి. ఎలాగుంటుంది? ఏమొస్తుంది? విసుకొస్తుంది. ఎవరికైనా, వాళ్ళకే కదండి, ఎవరికైనా విసుకొస్తుంది. ఎందుకంటే ఎవరి కుటుంబాలు వాళ్ళవి, ఎవరి పని వాళ్ళది, తెల్లవారు లేస్తే ఎవరి కష్టాలు వాళ్ళవి, పిల్లలు, స్కూలు, ఏమండి ఉరుకులు పరుగులు, ఇదంతా ఉంది. ఎవరి శ్రమ వాళ్ళకు ఉంది, ఎవరి పని వాళ్ళకు ఉంది. దాంట్లో తోడుగా నువ్వు అది మాత్రమే కాదు, నా పని కూడా చేయాలని దేవుడు కోరుకుంటాడు. దానికి టైంని అడ్జస్ట్ చేసుకోవటం అనేది మనలో ఉంటుంది. మళ్ళీ మన పనితో పాటు దేవుడి పనిని కూడా అడ్జస్ట్ చేసుకోగలిగే మనసు మనకుంటే, లోకంలో చూసారా, మనసు ఉంటే ఏముంటుందట? మార్గం ఉంటుందట. నేను దేవుడికి ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవాలి టైం అని అనుకుంటే ఉంటుంది. ఎంత కష్టమైనా చెయ్యాలి అని అనుకున్నారనుకోండి, దొరుకుతుంది. ఈలోపు ఇవన్నీ సెట్ చేసుకునే లోపు ఎక్కువ పని జరుగుతున్న, లేదా ఎక్కువ పని దొరుకుతున్న వాళ్ళకి ఏమొస్తుంది అంటే విసుగు వస్తుంది. అందుకే దేవుడు ఎంత బాగా రాశాడు చూసారు 9వ వచనంలో, మనము మేలు చేయుట యందు వెసకకయుందుము. మీరు దేంట్లో విసుక్కున్నా పర్వాలేదు, కానీ దేవుడి పని విషయంలో మాత్రం ఏముండకూడదు? విసుకుండదు, ఉండకూడదు. నేను ఇలాగైపోతున్నాను ఏంటి, నేను నాకు ఇంత పని ఏంటి, నేను ఇలాగ అలసిపోతాను ఏంటి? ఏమంటే యేసుప్రభు ఎంత అలాగా అలసిపోయాడు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు. విసిగిపోయాడా? ముళ్ళ కిరీటం పెడుతున్నారు చాలు అన్నాడా? తర్వాత దెబ్బలు, తర్వాత సిలువ, ఆ తర్వాత యెరూషలేము వీధుల్లో ఊరేగించారు, మేకులు వేశారు, బల్లెపోటు పొడుస్తున్నారు, ఏమంటే హేళన చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. ఎక్కడైనా విసుగుతున్నాడా? లేదండి. ఇదంతా ఎవరి కోసం? తండ్రి కోసం కదా. తండ్రి కోసం ఎంత కష్టం వచ్చినా మనకి ఏముండకూడదు? విసుకుండకూడదు. ఒక మాట చెప్తాను, బైబిల్లో చాలా రోజుల నుంచి ఆ పాఠం చెప్దాం అనుకుంటున్నాను, కానీ మన వాళ్ళే భయపడతారేమో అని చెప్పట్లేదు. అది ఒక ఆదివారం వేస్తాను, పెద్ద బాంబు అది. ఎలా బాంబు అంటే, బైబిల్లో దేవుడు అంటున్నాడు, ఒరే నువ్వు నీ భార్యను భరిస్తావు, నీ పిల్లల్ని భరిస్తావు, నీ ఉద్యోగాన్ని భరిస్తావు, నీ శ్రమంతా భరిస్తున్నావు, నా పని అనేసరికి నేను నీకు భారం అయిపోయానని నోటితో అంటున్నావు అన్నాడు బైబిల్లో. నేను నీకు భారం అయిపోయానా అన్నాడు. వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులు ఏమడుగుతారండి? కొంచెం ముద్ద అడుగుతారు. వాళ్ళు మీరు నాకు భారం అయిపోయారు వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఎంత బాధపడతారు? అలాగే అన్నీ కలిగించిన దేవుడు, సర్వం ఇచ్చిన దేవుడు
ఏదో మీ పనితో పాటు కొంచెం నా పని కూడా చేయండి అంటే అది నాకు భారం అయిపోయిందంటే డైరెక్ట్ అయిపోయాడు బైబిల్ దేవుడు. నేను నీకు భారం అయ్యానా, సరే నీ సంగతి తర్వాత చూస్తాను అంటున్నాడు కింద. భయం వేసింది. అంటే ఏ విషయంలో మనం భారం అనుకున్నా, ఏ విషయంలో మనం అలసిపోయినా పర్వాలేదు, కానీ మేలు చేయటం విషయంలో మనకి ఏముండకూడదట, విసుగు ఉండకూడదు. జీవితకాలం అదే చేయాలి. అందుకే పుట్టాం మనమంతా. ఆ తర్వాత మాట చూడండి, 9వ వచనం తర్వాత, మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు. ఇదిగో, అలయకుండా ఎవరైతే పని చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా అమ్మరండి వస్తారా, తగిన కాలమందు వాళ్ళు ఏం కోస్తారట, పంట కోస్తారు. దేవుని వలన మెప్పు పొందుకుంటారు. దేవుడు ఏదైనా మర్చిపోతాడేమో కదండి, ఆయన నామం నిమిత్తం మీరు చిన్న పని చేసినా కూడా ఆయన మర్చిపోయేవాడు కాదండి. ఇప్పుడు ఎంత మంచి మాట చెప్తాడు తర్వాత మాట అంటే, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము అన్నాడు. అందరి ఎడల మేలు చేసే వరకు ఉండాలట క్రైస్తవులు. కానీ అక్కడ కామ పెట్టి విశేషముగా అంటే ముఖ్యముగా, ప్రాముఖ్యంగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల అన్నాడు. విశ్వాస గృహం అంటే ఏంటి? ఇది దేవుని గృహం అండి. మనకి గృహం ఎలాగిచ్చాడు దేవుడు? ఆయన ఒక గృహం కట్టుకున్నాడు భూమి మీద. అదే విశ్వాస గృహము అనగానే సంఘము, పరలోకానికి భూమి మీద నమూనా. ఎవరైతే బాప్తిసం తీసుకుని సంఘంలో చేరుతున్నారో వాళ్ళందరూ కూడా విశ్వాస గృహమునకు చేరిన వారు. సంఘంలో అందరిలోనూ ఏముంటది? సంఘానికి ఎందుకు వస్తారు? విశ్వాసం ఉంచబట్టి కదా, ప్రభువును నమ్మబట్టి కదా. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? విశ్వాసులు. ఆ గృహం, ఆ సంఘం ఏమవుతుంది? విశ్వాస గృహం అవుతుంది. ఈ గృహంలో ప్రవేశించిన మనం అందరం కూడా ఏ గృహంలో ప్రవేశించాలి? విశ్వాస గృహములోనికి. ప్రభువుని స్వరక్షకుడిగా అంగీకరించి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు. ఆయన ఎక్కడ ఉంటాడు అంటే సంఘంలో ఉంటాడు. అది విశ్వాస గృహం, అందరికీ క్షేమకరమైన గృహం. ఎవడు ఈ గృహంలో చేరితే తమ్ముడోళ్ళు ఒక 60-70 ఏళ్ళు ఆనందంగా ఉంటారండి. తర్వాత వాళ్ళ పిల్లలు ఆనందపడతారు, వాళ్ళు వెళ్ళిపోతారు, అంతే కదా. 60-70 ఏళ్ళు కదండి ఎవరైనా ఉండేది. 60-70 ఏళ్ళు గృహంలో ఆనందంగా ఉంటారు. విశ్వాస గృహంలోకి చేరిన వాడు ఎంతకాలం ఆనందంగా ఉంటాడు? నిత్య జీవం, ఎప్పటికీ ఆనందంగా ఉంటాడు. ఏ గృహం మంచిది చెప్పండి? ఇప్పుడు విశ్వాస గృహం మంచిది. టైం అయిపోయింది కనుక షార్ట్కట్లో చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎప్పుడైనా పూర్తిగా మీకు ఈ పాఠం చెప్తాను. విశ్వాస గృహం అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సంఘం. సంఘంలోనికి చేరినవాడు మరిధన్యుడు. సంఘంలోనికి ప్రవేశించిన వాడు మరిధన్యుడు. ఈ గృహం ఇచ్చే ఆనందం కంటే విశ్వాస గృహం ఇచ్చే ఆనందము ఎక్కువ. అయితే మీరు అక్కడే పైన ఒక మాట చదువుకున్నారు. ఈ విశ్వాస గృహమునందు చేరిన వారికి మనం ఏం చేయాలట? విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను. అది అంటే సంఘంలోనికి చేరిన వాడికి మనము మేలు చేసే వారంగా ఉండాలి. సంఘాన్ని నడిపిస్తున్న ఒక దైవజనుడు ఉంటాడు కదా, ఆ దైవజనుడికి మేలు చేసే వారంగా ఉండాలి. ఎలాగో చెప్తాను. బైబిల్లో టైం అయిపోయింది, ఒక 2 చూపించి ముగించేస్తాను. బైబిల్లో మనకి ఇల్లు ఉన్నట్టుగానే చాలా మందికి ఇల్లులు ఉన్నాయండి బైబిల్లో. నేను చూసి చాలా మంది ఇల్లుల గురించి సెర్చ్ చేశాను. ఈ పాఠం చెప్పాలనుకున్నప్పుడు రాసుకున్నాను. అంతా రాసుకుంటున్నప్పుడు నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసిందండి. కరెక్ట్గా దేవుడు అర్థమైన వాడు ప్రతి వస్తువును దేవుడు దాని పని నిమిత్తము కలిగించాను అన్న మాట అర్థమైపోయిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ గృహాన్నండి ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన సేవకు ఉపయోగపడే గృహాలుగా మార్చేశారు బైబిల్లో. వాళ్ళ ఇంటంతా కూడా సేవే జరగాలి అన్నట్టుగా వాళ్ళ గృహాలను మలుచుకున్నారు. అందులో మీకు ఎలీషాకు ఆతిథ్యం ఇచ్చిన ఒక ఆవిడ కనబడుతుంది, షూనేమీరాలు. ఆవిడ గురించి మీరు ఆలోచిస్తానండి, నిజంగా ఎంత ఆశ్చర్యం వేసిందంటే, దైవజనుడు వస్తున్నాడట, ఇంట్లో భోజనం చేస్తున్నాడట, భోజనం చేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాడట. భర్తతో ఆవిడ పెట్టిన డిస్కషన్ ఏంటంటే,
ఏమంటే ఆయన వస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు, హడావుడిగా వెళ్ళిపోతున్నాడు, కొంచెం ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఏమీ లేదు గనక దైవజనుడికి మనం మంచి ఆతిథ్యం ఇవ్వాలి. కనుక మనం ఉండే ఇంటి పైన ఒక చిన్న మేడగది కడదాం, సెపరేట్గా ఆయనకు ఒక టేబుల్ వేద్దాం, సెపరేట్గా ఆయనకు ఒక మంచం వేద్దాం, అక్కడే ఆయన భోజనం చేయాలి, అక్కడే ఆయన రెస్ట్ తీసుకోవాలి. ఆయనకి రెస్ట్కి ఏ ఇంట్లోకి వెళ్ళకూడదు, మా ఇంట్లోకి వెళ్ళాలి. అతను ఎప్పుడు వస్తే సేవకు అతను మా ఇంట్లోనే ఉండాలి. నిజంగా జాన్సన్ అండి చెప్పినప్పుడు అండి చాలామందికి కళ్ళంప నీళ్ళు రప్పించాడు. జాన్సన్ అని ఈ రెఫరెన్స్ ఉపయోగించి ఏం చెప్పాడంటే, ఇదిగో మేము సేవ చేయడానికి మా ఇల్లు విడిచిపెట్టి మా ఇంట్లో మాకు అన్నీ ఉంటాయి, మా ఇంట్లో నాకు ఏది కావాలంటే అది నా భార్య ఉంటుంది, వేడి నీళ్ళు ఇమ్మంటే వేడి నీళ్ళు ఇస్తుంది, టీ పెట్టమంటే టీ పెడుతుంది, దైవజనులు అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి లాడ్జిల్లో పడేసి చూడడానికి కూడా ఎవడో రాడు అన్నాడు. పొద్దున భోజనం టిఫిన్ పడేస్తారు, మళ్ళీ మధ్యాహ్నం భోజనం పడేస్తారు, అంతే. మధ్యలో ఉన్నాడా పోయాడా ఏమన్నా కావాలా ఏమి అడిగి దిక్కు మొక్కు ఉండదండి. పేరుకు మాత్రం ఏసీ లాడ్జిలో పెట్టామంటారు. ఎవరు మీ ఇంటి పైన దైవజనుడికి ఇల్లులు కట్టరా అన్నాడు. ఎలాగుంది అది? మీ ఇంట్లో దైవజనుడి కంటూ ఒక గది ఉండదా? మీ ఇంట్లో ఏమండి ఈయన ఎప్పుడు వచ్చినా మా ఇంట్లో పడుకోవాలండి, మా ఇంట్లో స్నానం చేయాలండి, మా ఇంట్లో భోజనం చేయాలండి, ఇది దైవజనుడికి వాడాలని ఎవరు ఏమి కట్టరా అనేసరికి ఆ ప్రసంగం అయిన తర్వాత ఆయన ఎవరు లాడ్జిలట్లేదండి. వాళ్ళ ఇల్లు అంతా శుభ్రంగా ఆయన వస్తున్నాడు అనేసరికి ఆ గదంతా శుభ్రం చేసేయటం, ఆ బెడ్షీట్లన్నీ మార్చేయటం, కొత్త వేసేయటం, వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు సగం పక్కన ఇంట్లో పడుకోమంటాం, ఆయనకు మాత్రం ఇల్లు రెడీ చేయటం. ఆయనకి ఏంటంటే ఆయన దాంట్లో కూడా ఒకటి ఉందండి. ఇప్పుడు లాడ్జ్లో ఉన్నాడు అనుకోండి, అన్నయ్యను మాట్లాడుకోవడానికి 4 మాటలు మాట్లాడుకోవడానికి కూడా అందుబాటులో ఉన్నాడు కదా. అదే ఇంట్లో ఉంటే దైవజనుడితో మాట్లాడుకోవచ్చు, బైబిల్ చెప్తాడు, సంగతి నేర్పుతాడు, చక్కగా ఏదో ఇలాగ ఉండండమ్మా అలాగ ఉండండమ్మా అని దేవుడి పక్షాన ఒక మంచి సూచన ఇస్తాడు, సలహా ఇస్తాడు. ఈ భాగ్యాన్ని పోగొట్టుకోవటం కదా అతను దూరంగా పెట్టడం అంటే. షూనేమీరాలు చేసిందండి. జస్ట్ దైవజనుడికి ఆతిథ్యం ఇచ్చి లోకంలో ఎవ్వరు పొందుకోలేని ఒక మేలు పొందుకుంది ఆవిడ. తెలుసు కదా మీకు, పిల్లలు లేరు అప్పటికి. ఆ ఆతిథ్యానికి పొంగిపోయి, ఏమండి మరి ఈవిడికి నేను ఏదో ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, అవసరమైతే రాజు దగ్గర నిలబెడతాను, ఇల్లు కావాలా, పొలం కావాలా, రోడ్లు ఏమంటారా ఇంటికి, ఎందుకంటే రాజు ఇతను ఏది చెప్తా చెయ్యాలి. ఈయన ఎవరు? ప్రవక్త శాసించాడంటే రాజు గజగజలాడిపోతాడు. రాజును సైతం అవసరమైతే ఈవిడ ఇంటికి తీసుకొస్తాను, ఈవిడికి ఏం కావాలో అడగండి బాబు, ఎంత ప్రేమ చూపిస్తుంది నా మీద అన్నాడు. ఆవిడ అన్నది, అయ్యా నాకు అన్నీ ఉన్నాయి కానీ ఎవరు లేరు, పిల్లలు లేరు. మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట ఒక మంచి మగబిడ్డ ఉంటాడు. దీవించి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు మనం బాగా ఆలోచిస్తే ఆవిడికి ఇచ్చిన గృహాన్ని ఆవిడ తన కోసం మాత్రమే వాడుకోకుండా ఎవరికి వాడింది? దేవునికి వాడింది. అంటే విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదు అంటే, బాగా వినండి, ఇది కనెక్షన్ ఇస్తున్నాను. విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదు అంటే ఆవిడ చేతిలో ఉన్న గృహాన్ని ఇదిగో సంఘంలో లేదంటే సంఘాన్ని కట్టడానికి ఏమంటే కష్టపడుతున్న దైవజనుడికి మేలు చేసే వస్తువుగా మార్చేసింది. అందుకే మనకి ఏం చెప్పాడు ఇందాక, సంఘంలోనికి ఎవరైతే చేరుతారో, విశ్వాస గృహంలో ఎవరైతే చేరుతారో వాళ్ళ విషయంలో మనం ఎప్పుడు ఏం చేసే వారంగా ఉండాలట? మేలు చేసే వారంగా ఉండాలట. ఆవిడ దగ్గర మేము మేలు చేయడానికి ఏముందా అని చూసుకుంది. ఏముంది? ఇల్లు ఉంది, ఇల్లునిచ్చేసింది. ఎలాగుంది అంటే, ఇప్పుడు మీరు సంఘంలోనికి సేవకు ఏది అవసరం పడితే ఆ వస్తువుని ఇవ్వగలిగినంత మంచి మనసుకు మనం రావాలి. చాలామంది గృహప్రవేశాల్లో చెప్పే ప్రసంగాలు వేరండి, ఈ ప్రసంగం వేరు. చాలామంది కొత్తగా ఉంటుంది ఇదేటట్టు బాబు మొత్తం ఇచ్చామని చెప్తున్నారు. ఎవరికి ఇవ్వమని చెప్తున్నాము? దేవుని సేవకి ఇవ్వండి. మంచిది కదండి, అది మంచిది. ఎందుకంటే ఏది ఇచ్చినా కూడా ఇచ్చినవన్నీ కూడా దేవుడిచ్చినవి, మర్చిపోకూడదు. ఏవో మంచి మాట చదివి ముగించేస్తాను. మీరు అపోస్తలుల కార్యాలు చూడండి, 10వ అధ్యాయము 32వ వచనంలో పేతురు గారు కొత్త నిబంధనలో ఒక సేవకుడిని చూపించాలి కదా. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 32వ వచనం. పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము, అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన
సీమోను ఎంట దిగి ఉన్నాడని నాతో చెప్పాను. పేతురు గారు సేవకు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎక్కడ దిగాడట? చర్మకారుని పని చేస్తున్న సీమోను అనే ఒక ఆయన ఉన్నాడట. ఆయన ఎంట దిగాడట. లాడ్జిలో దిగలేదా? దిగలేదు. ఎక్కడో రూముల్లో దిగలేదా? దిగలేదు. మీరు కొత్త నిబంధన అంతా చదవండి, పాత నిబంధన అంతా చదవండి, ప్రతి సేవకుడు ఇంట్లోకే దిగుతాడు. ఏంటోనండి ఈ ప్రేమలు చచ్చిపోయండి. ఇంటికి చేర్చుకునేంత గొప్ప ప్రేమలు ఈరోజు విశ్వాసుల్లో లేవు. సేవకుని చూడగానే ఆయి బాయి చెప్పడం, కానికి వెళ్ళొస్తారా మరి? ఏంటోనండి అసలు అర్థం అవ్వలేదా? దేవుడు అర్థం అవ్వలేదా? పేతురు గారిని సీమోను తన ఇంట చేర్చుకున్నాడట. ఇంట్లోకి రండి. ఏమంటే ఒక అక్క వచ్చినప్పుడు, మీ అక్క వచ్చింది ఊరు నుంచి, అక్క లాడ్జ్లో ఉండి భోజనం పట్టుకొస్తే అక్కడ పెడతావు, అటు నుంచి అటు వెళ్ళిపో అంటారా? ఇంటికి తెచ్చుకుంటారా? మీ అక్కను లాడ్జ్లో పెడతారా? నాకు చెప్పండి. మీ అమ్మను పెడతారా? అమ్మ, అక్క, నాన్న, తమ్ముడు అందరూ ఇంట్లో ఉండాలట. దైవజనుడు మాత్రం ఎక్కడో దూరంగా ఉండాలట. అంటే అర్థమైంది ఏంటంటే, నాకు దేవుడు దూరంగానే ఉండాలి, దైవజనుడు దూరంగానే ఉండాలి, సంఘానికి వస్తున్న సహోదరుడు దూరంగానే ఉండాలి, సొంత వాళ్ళు మాత్రం ఇంట్లో ఉండాలి. ఇదేంటిది? అంటే ఇది బాగా వాక్యం తెలిసిన వాళ్ళ ఆలోచన విధానానికి కంప్లీట్ వ్యతిరేకం అంటానండి నేను. మా ఇంట్లో ఎప్పుడూ దేవుని పిల్లలు ఉండాలి, దట్స్ ఇట్. మా ఇంట్లో నేను ఒక గది కట్టాను, మీరు చూసారు లేదో? పెద్ద గది కింద మేము చేసుకుని మొత్తం గది మేమే వాడుకోవచ్చు కదా. మాకు ఉన్నదే బుడ్డ ఇరికిల్లు అయితే అందులో ఒక బెడ్రూమ్ కట్టాను, మీరు చూసారు లేదో? అది దేవునికి అంకితం. దాని నిండా బైబిళ్ళు ఉంటాయి. ఆ బెడ్రూమ్లో దేవుడి సామాన్లు ఉంటాయి. ఆ బెడ్రూమ్లో దేవుడి కొరకు పనిచేసే గిద్దెని తమ్ముడు పడుకుంటాడు. ఎలాగుంది అది? చూసారా? మా ఇంట్లో ఒక భాగం దేవుడికి అండి. అది దేవుడికి అంతే. నేను కట్టేటప్పుడు అలా కట్టుకున్నాను. సాయి తమ్ముడు ప్లాన్ వేస్తున్నప్పుడు చెప్పాను, తమ్ముడు మా ఇల్లు, మా రూమ్ ఇరుకైపోయినా పర్వాలేదు, ఒక రూమ్ మాత్రం దేవుడికి ఉండాలి, దేవుడు పని జరగాలి, దేవుడు పిల్లలు పడుకోవాలి, అందులో ఏదైనా దైవజనుడు వస్తే మా ఇంట్లో ఉండాలి. చూసారండి? అంటే మనకిచ్చిన ప్రతి దాన్ని దేవుడు కొరకు వాడాలన్న మనసు ఉంటేనండి, ఆ భక్తికి పొంగిపోతాడండి దేవుడు. ఆ భక్తికి పొంగుతాడు. భలే ఆలోచిస్తున్నాడు కదా అనుకుంటాడు. ఇంకొకటి ఇస్తాడు, ఇంకొకటి ఇస్తాడు, ఇంకొకటి ఇస్తాడు. ఎందుకంటే చిన్న దాంట్లో దేవుడికి చోటిచ్చామనుకోండి, పెద్దది ఇస్తాడు కదా. పెద్దది ఇస్తే ఇంకా బాగా చేస్తాడే వీడు అనుకుంటాడు. ఆయనకి ఆశ ఉంటుంది కదా. కొంచెంలో నమ్మకంగా ఉన్నవాడు విస్తారంగా, పెద్ద దాంట్లో కూడా నమ్మకంగా ఉంటాడు. కొంచెంలో, చిన్న దాంట్లోనే దేవుడికి స్థానం ఇవ్వండి, ఇంకా పెద్దది ఇస్తాడండి. చిన్నదాన్నే దేవుడికి ఇవ్వాలన్న మనసు కలిగి ఉండండి, పెద్దది ఇస్తాడండి, మంచిది ఇస్తాడండి. ఒకటే చెప్తాను, ఇది నాది, నా కష్టం అరిగిపోద్ది, కరిగిపోద్ది, గిదరడిపోతాయి, లేదా పాడైపోద్ది అనుకుని అలాగ అందంగానే ఉండాలనుకున్నాం అనుకోండి, అందులోనే ఎప్పటికీ ఉంటాం. కొత్తది చూడాలి అంటే ఇచ్చిన ప్రతిదాన్ని ఎవరికి వాడాలి? దేవునికి వాడాలి. ఇంకో మాట చూపించిన, సంఘం పెట్టేశారాక ఇంట్లో. ఫిలోమోను పత్రిక చూడండి మీరు. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. ఏమండి ఇప్పుడు చూడండి, మన సహోదరి అయిన అప్పియాకును తోడు యోధుడైన అర్కిఫాకునుకు నీ ఎంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయున్నది. ఎవరికి రాస్తున్నాడు పత్రిక ఇది? ఫిలోమోనికి. ఫిలోమోని ఇంట్లో ఏముందట? నీ ఎంట ఉన్న సంఘమునకును. అంటే ఇల్లుని దేనిగా మార్చేశాడు? అదేంటండి అది? చర్చ్ సెపరేట్గా ఎక్కడ ఉండాలంటాం మనం. ఇల్లే సంఘం చేసాడట. ఆరాధన ఎక్కడ పెట్టొద్దండి, ప్రతి ఆదివారం మా ఇంట్లో ఆరాధన ఎట్టండి. సరే, ఇల్లులు ఎలా వాడబడుతున్నాయి చూసారా? ఇక మీకు చాలా చెప్పాలి, సెమినార్ వేసి చెప్తాను ఈ పాఠం. విశ్వాస గృహమునకు చేరినవాడు అనగా దేవుని సంఘమునకు చేరిన వాని ఎడల నీ చేతిలో ఏ వస్తువు నీకు వీలుగా ఉంటే ఆ వస్తువుతో వాడికి మేలు చెయ్యి. ఆ వస్తువును వాడికి వాడు. సహోదరుడికి వాడు, సేవకుడికి వాడు, సేవకు వాడు. అలా వాడిన నాడండి దేవుడు అది ఇచ్చినందుకు, పోలే వీళ్ళకి ఇచ్చినందుకు వీళ్ళు నమ్మకంగా నా కోసమే వాడుతున్నారని మన విషయంలో ఆనందపడతాడండి. ఏది ఇచ్చినా మనం దాచుకోవడానికో మురిసిపోవడానికో కాదు, తిరిగి దేవుడి కొరకు
వాడడానికి. ఏదైనా పిల్లలు ఇచ్చాడు, పిల్లల విషయంలో కూడా ఏమన్నాడు? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. పిల్లల్ని ఇచ్చాడు, మీరు ఆడుకోండి అన్నాడు, ఆడుకున్నాం. మీరు సంతోషపడండి అన్నాడు, సంతోషపడ్డాం. వాళ్ళని నాకిచ్చి సంతోషపెట్టండి అన్నాడు, అది చెయ్యం. చూసారా? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పి ఆ బహుమానాలు తిరిగి మళ్ళీ ఎవరి కోసం పెంచమన్నాడు? నా కోసం పెంచండి అన్నాడు. మన కోసం పెంచుకున్నాం తప్ప ఆయన కోసం ఎక్కడ పెంచాం? అంటే దేవుడిచ్చినవన్నీ కూడా అన్యాయంగా వాడేసుకుంటున్నాం తప్పండి, దేవుడికి ఇవ్వాలి, తిరిగి దేవుడి కొరకు వాడాలి అని దేవుడి నిమిత్తమై ఆలోచించేవారు అతి కొద్ది మంది. అందులో మనం ఉండాలి. ముఖ్య ముఖ్యంగా సంఘంలోకి చేరి చక్కగా వాళ్ళ కుటుంబం ఆ, ఎదుగుతున్నారు దేవుడిలో, దేవుడి సేవలో కానివ్వండి, దేవుడి పనిలో కానివ్వండి, సంఘానికి వస్తున్న అవసరతల్లో కానివ్వండి, ముందు ఉంటున్న ఈ కుటుంబం, మరి తమ్ముడు జాషువాని, అలాగే చెల్లిని, వాళ్ళకి ఇచ్చిన గర్భఫలాలు బిడ్డలిద్దరిని మరి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి.